మారుతీరావు సోదరుని కుమార్తె ఉన్నది. చిన్నతనంలోనే ఆ తండ్రిని కోల్పోయింది. 5-6 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయింది. తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా మారుతీరావు, శ్రవణ్ ఇద్దరు బాబాయిలు కూడా ఆమెని అల్లారి ముద్దుగా పెంచడం జరిగింది. అమృతని ఏ విధంగా పెంచారో ఆ అన్న కూతురిని కూడా అదే విధంగా పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. మీ బాబాయిల వద్దనే పెరగడం జరిగింది. బాబాయ్ మారుతీరావు అతను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మరొక చిన్న బాబాయ్ జైలు నుంచి ఇవాళ బెయిల్పై రావడం జరిగింది. ఏంటి మొత్తం ఈ కుటుంబ పరిస్థితి ఏంటి? అంత చిన్న భిన్నం కావడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఒక్క తప్పు ఇన్ని విధాలుగా ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. వాళ్ళ అబ్బాయి కోల్పోయాడు, మేము మా బాబాయిని కోల్పోయాము. దానివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం అయితే లేదు. 3 ఫ్యామిలీస్ స్పాయిల్ అయిపోయాయి. అటు ఇటుగా మౌత్స్లే అందరు ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్లో ఇన్ని ఇయర్స్ నుంచి. మాకైతే అమృత అని ఎలాంటి డిఫరెన్స్ అయితే చూడలేదు బాబాయ్. మమ్మల్ని ఎలా చూసారో చిన్నప్పటి నుంచి వాళ్ళని అలాగే చూశారు. వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసారో మమ్మల్ని అంతే. ఎలాంటి డిఫరెన్సెస్ తెలియదు మాకు. మీరు 5 years ఉన్నప్పుడే మీ డాడీ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బాబాయిలు మారుతీరావు, శ్రవణ్ వద్దనే. మాకు గుర్తులేదండి, మా నాన్న లేరు అనే ఫీలింగ్ మాకు ఒక్కసారి కూడా కలగలే. అసలు ఎలా ఉన్నారో తెలియదు. అసలు మొత్తం ఎఫెక్షన్ వచ్చిందంతా మా బాబాయ్ దగ్గరే. ఈ బాబాయ్ దగ్గర నుంచి 100% అనుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది ఎఫెక్షన్ చూపించడం. మా శ్రవణ్ బాబాయ్ దగ్గర అసలు బాగా ఉంటుంది ఎఫెక్షన్. ఎవరినైనా అలాగే చూస్తారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రేమ. అమృత ఇలా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా మీరు కలిసే ఉన్నారు కదా. అమృత బాగా ఇష్టపడతారు అందరూ. తనకు కూడా ఇష్టం బాబాయ్ అంటే. మరి ఎక్కడ ఆమెకి నెగిటివ్ వచ్చిందో తెలియట్లే. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. ఎందుకు ఇంత నెగిటివ్గా ఇంత పగబెట్టుకుంది అని. ఇప్పుడు ఏంటి పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా అంతా కూడా మీ బాబాయ్ మారుతీరావు చనిపోవడం జరిగింది. ఇతను జైలుకి వెళ్ళి రావడం జరిగింది. మొత్తం కూడా కుటుంబం చిన్న భిన్నంగా ఉంది. అమృత మాత్రం సంతోషంగా తల్లితో గడుపుతుంది. మొత్తం కూడా ఇన్స్టాలో చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఒక లైఫ్ స్టైల్లో ఉంది. మీ పరిస్థితి ఇక్కడంతా కొలాప్స్ అయినట్టే ఉందండి. ఇక మించే కొంచెము ఎలా అయితే మంచిగా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఇన్ని రోజులు వాళ్ళ నాన్న లోపల ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, ఇంకా మాకే తట్టుకోలేకపోయినప్పుడు ఇంకా వాళ్ళు చదువుకోవడానికైనా ఇప్పుడు సెటిల్ అవ్వాల్సిన ఏజ్ వాళ్ళది. ముగ్గురు చదువుకుంటున్నారు. ఎప్పుడైతే 2018లో అప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో మొత్తం కూడా ఆ తెలుగు రాష్ట్రాలు కూడా అంతా అమృత వర్షన్ మాత్రమే వినడం జరిగింది. కానీ మారుతీరావు సైడ్ నుంచి కానీ శ్రవణ్ కుటుంబ సభ్యుల నుంచి కానీ మొదటిసారిగా మీరు మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఏమనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కానీ ఇంత లైఫ్ అంతా స్పాయిల్ అయినట్టుంది కదా. ఇప్పుడు ఎలాంటిది ఎవరికి యూజ్ అవ్వలేదు. ఇప్పుడు ఎలా చెప్పాలో కూడా దాని గురించి తెలియట్లే ఇక ముందు. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు చర్చించుకున్నారు. అంతా కూడా మొత్తం అమృత చెప్పినట్టు బాబాయ్ చేశారు, బాబాయ్ని ఉరి తీయాలి, మొత్తం బాబాయ్ అని కూడా ఆ నెగిటివిటీ ఎందుకు అలా చేసిందో అసలు మాకు తెలియట్లేదండి. చేసిందంతా వాళ్ళ ఫాదరే. వాళ్ళ ఫాదర్కి జరగాలి అనుకునేది ఆమె న్యాయం అనుకోండి. ఆమె పెళ్లి చేసుకున్న అతన్ని చంపించారు కాబట్టి ఇలా చేసింది అనుకోండి. ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని బాబాయ్ గురించి తెలుసు తనకి. ఇన్వాల్వ్మెంట్ లేదని అందరం చెప్తూనే ఉన్నాం, చెయ్యడానికి కూడా తెలుసు తనకి. ఎందుకు బాబాయ్ మీద ఇన్వాల్వ్ ఉంది బాబాయ్ది కూడా అని ఎందుకు చెప్తుందో తెలియట్లే. ఇప్పుడంతా ఆమె మంచిగానే ఉంది, తల్లితో ఉన్నది. మొత్తం ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా చూస్తుంది. లేదండి, ఇట్లా రీల్స్లో చూడడము అలా చూడడమే మాకు. అది చూసి మాత్రం మంచిగానే ఉందని అనిపిస్తుంది కదా మాకైతే. హోమ్ టూర్లు, షాపింగ్లో ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్లో ఆమె గడుపుతున్నది. కానీ ఇప్పుడు శ్రవణ్ కూతుర్ల పరిస్థితి కానీ మీ పరిస్థితి కానీ మొత్తం చూస్తుంటే మాత్రం ఇక్కడ ఒక మీకు అది తెలుస్తుంది కదా ఎట్లా ఉంటున్నాము అందరం. అంతే. అమృత ప్రణయ్గా ఉన్నది. ఒక్కసారిగా అమృత ప్రణయ్ని కూడా డిలీట్ చేసి అమృత వర్షిని కూడా మార్చుకున్నారు. చాలా వరకు అమృత మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందని కూడా బయట కూడా చర్చించుకుంటున్నట్టు. అది కూడా మాకు అంత అబ్జర్వేషన్ తెలియదు. బయట వాళ్ళు మమ్మల్ని అడిగితే ఇలా అంట కదా అలా అంట అంటే మాకు తెలియదండి, మీరు చెప్తుంటే మాకు తెలుస్తుంది అంతేగాని అది నిజమో కాదో కూడా మాకు తెలియదు అంటాం మేము. మీరు అడిగే అన్నిటికీ మాకు క్వశ్చన్ మార్కే. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అమృతతోటి మళ్ళీ కలవడం, మాట్లాడడం అసలు బాబాయ్ చనిపోయిన దగ్గర నుంచి అసలు ఒక్కసారి కూడా కలవలే. మీ పిన్నితో మాట్లాడడం కానీ చేయడం కానీ లేదండి.
ఒక్కసారి ఇట్లా ఎందుకు ఇంత ప్రాబ్లం చేయడం, అసలైన లేరు కదా, ఇన్వాల్వ్మెంట్ లేని దానికి కొంచెం చెప్పొచ్చు కదా అమృతతోటి అని చెప్పడానికి వెళ్ళాము అంతే. ఏది చేసినా ఆమె ఎక్కడ నెగిటివ్ చేస్తుందో అని భయం మాకు. ఇప్పుడు కూడా బాబాయ్కి బెయిల్ రావద్దు, బయటికి రావద్దు అని కూడా చెప్తున్నట్టు. లేట్ అవుతుంది అంటే మాకు రీజన్ అదే కదా అనిపిస్తుంది కదా. డీప్గా తెలుసుకోవడానికి మాకు అంత ఈజీగా తెలియదు కాబట్టి ఇంకా రావట్లేదు ఏంటి అనేది అయితే మేము క్వశ్చన్ మార్క్ ఉంది. సెన్సేషనల్గా చేశారు దీన్ని. అంటే చాలా వరకు మీరు మొదటి నుంచి కూడా చూస్తున్నాం, మీడియాపై కూడా మీరంతా ఆగ్రహంగా ఉన్నారు, అమృత వర్షనే వినిపిస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇవాళ బిగ్ టీవీ అమృత వర్షన్ కాదు, మొత్తం మారుతిరావు కుటుంబ సభ్యుల వర్షన్ వినాలని కూడా ఇక్కడికి వచ్చింది కదా. మీడియా ద్వారా ఏం చెప్తావు, అసలు జరిగింది ఎవరు, తప్పెవరిది, అసలు ఏం జరిగిందంటే ఏమంటారు? తప్పెవరిది అని చెప్పడానికి డైరెక్ట్గా ఆ పెళ్ళి, అంతకు మించి ఇంకేం చెప్పలేమండి. తనను సూసైడ్ చేసుకోవడం ఒక తప్పు, మర్డర్ చేయించడం ఒక తప్పు, ఒక తప్పు మించి ఒక తప్పు అవుతూ జరిగిపోయింది. ఇప్పుడు ఆమె మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. ఆమె అనుకున్నట్టు ఆమె లైఫ్ లీడ్ చేస్తుంది ఇప్పుడు. మీతో ఎవరితో సంబంధం లేదు. చూడొచ్చు, చాలా క్లియర్గా చెప్తున్నారు. మారుతిరావు సోదరిని కుమార్తె అమృత ఈమంతా కూడా ఆ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూడా మొత్తం పూర్తిగా బాబాయ్ల వద్దే పెరిగింది. మారుతిరావు కానీ శ్రవణ్ కానీ దగ్గరుండి పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇవాళ ఆ ఒక్క తప్పిదానికి మొత్తం కూడా కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నంగా మారినటువంటి పరిస్థితి, తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం అమృతనే అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.